నా ప్రభు చేతుల్లో మరణించడానికి నేను ఎప్పుడు చివరికి ఇలా పరిణమించింది. ప్రభు, ఆ పరమాత్మైనా మన ప్రార్థన మన్నించరా ప్రభు? ఏ పరమాత్మైనా ఈ కన్నీటిని పగలటావా? 29 సంవత్సరాలు ఆపగలిగిన ఆనకట్ట తెచ్చిన ఆపద అది కుటుంబం కాదు, కాల తత్వం. ఆవేశపడుతున్నారా? వద్దు ప్రభు, వద్దు. భగవానుడు కరుణామయుడు, ఆయనే మనకు శరణ్యం. నమ్మిన వారిని నట్టేట ముద్దడని నా నమ్మకం. నిజం, కానీ నమ్మిన వారిని నట్టేట ముద్దుతారని తెలుసుకోండి. లేకపోతే ఆ సిద్ధార్థుడికి ఆ ప్రజల మాటలు ఎందుకు వినపడాలి? ఆ కాలం వారి కంట ఎందుకు పడాలి? ప్రభు, మీరే ఇలా అయిపోతే నాకంటే ఏం కావాలి ప్రభు? గౌతమి,
నా మాయాదేవి కనిపించి సిద్ధార్థుని సామ్రాట్లు చేయలేదా అని అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి? గౌతమి, పసికందుని నీ చేతుల్లో పెట్టిపోయానే, వాడికి కాషాయాలు కట్టబెట్టారా అని మాయావతిని అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి? సిద్ధార్థుని సోదరి కన్నదు నా ఒడిలోనే కదా పెద్దగా మాట్లాడు. స్వార్థము ఎంత ఘనసార మనోహర ప్రేమల సిద్ధార్థుని నాదు గుడ్డలను గాలికి వెంచితి వింత చేసితి అర్థముగా జాత విమలాంబురముల అయ్యనేనుగో చీకటిని చూడకపోలేదు, ముసలి వాళ్ళని మెసలకపోలేదు, రోగిస్తున్న కంటపట్టలేదు. ఇన్ని కట్టుదిట్టాలు చేసినా అధైర్యపడకండి ప్రభు, అధైర్యపడకండి. ఈ నిరాశ దిశలో ఆశా దీపం మన కోటలు యశోధరాదేవి. ఆమె అనన్య సుందరి, ఆ రమణీయమని పరిష్వంగా ఆహ్లాదం ఆ పుత్రుని బంధించగలదు. నా మనమడు చందమామ ఆ చిన్న జాబిల్లి కోసి నప్పుడ సంఖ్యలు తీసుకొని సన్నిసించగల సాహసం చేయగలరా? నువ్వు చెప్పింది అక్షరాలు నారద మాట్లాడే సంసార బంధం తప్పించుకుని సిద్ధార్థులను మనకి సిద్ధార్థుని దక్కించుకునే మార్గం దొరికింది. ఎవరక్కడ మార్గం దక్కించిన వద్ద కోట ముందుపై వెళ్ళగలరు. జాగ్రత్త. గౌతమి, నీలాగే ఎందరో కన్నీరు కాస్తున్నారు, ఆక్రోశిస్తున్నారు. అజ్ఞానాంశకాలంలో చిక్కి దిక్కు తెలియక ఎన్నిటికో ఏడుస్తున్నారు. ప్రకృతికి దాసులై కడకు కన్నీటినే కౌగిలించుకుంటున్నారు. అందరిలా నేను అజ్ఞానానికి బలి కాకూడదు. కొందరి కన్నీళ్ళైనా చూడాలి, కొందరి కన్నీళ్ళైనా మీరు పుట్టింది పృథ్వీపతులు కావడానికి, అంతేకాని అడవులకు పోయి ముక్కు మూసు
చిన్న ఈ మట్టిపై ఆధిపత్యం కన్నా మనుషుల మనసుపై ఆధిపత్యం మహోన్నతం కాదన్నావా? కాదని నేను ఎలా అనగలను ప్రభు? మరి ఇక్ష్వాకులాదిగా ఈ ధారుని చక్రమెందరెందరు రాజు లేనలేదు. వారందరేమయ్యే పేరైన మిగిలినే కాలగర్భములోన కలసిపోయే. వారిలో కొందరే వసించి ఉన్నారు. జాతి గుండెలలోన నేతలగుచు సతత దీక్షాదక్ష సాహసంబులతోడ నిలిచియుండిరి కీర్తిశేషులగుచు. కదలిపోయడి కాల చక్రమునందు నాశనం పొందు రాజ్యం పునాదులదు. శాశ్వతంపైన హృదయ సామ్రాజ్యమేదో వలయు పడవలయు నొందగా వలయు అందుకు గృహత్యాగమే చేయాలా? మీరిక్కడే ఉండి అది సాధించలేదు. చెల్లు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఏమి సాధించాను? ఇక్కడ ఉంటే ఇక ముందు అదే సాధిస్తాను. దుఃఖం అంటే ఏమిటో తెలియదు, ప్రజల సమస్యలు తెలియదు, బాధ తెలియదు, చీకటి తెలియదు, ఆలోచన తెలియదు. ఆఖరికి వికసించిన విరులు వాడిపోతాయన్న సత్యం కూడా తెలియదు. చూసావా, నా జీవనంతా ఏ విచిత్ర చీకటి గహ్వరంలో పొక్కుతొడిగిందో చూసావా? ముందు ఈ గుహ నుండి బయటపడాలి, నా ప్రజలకు వెలుగుదారి చూపాలి. అది ఈ నాలుగు గోడల మధ్య అసాధ్యం. ప్రభు, మీరు ఇక్కడ నుండి వెళ్ళడం కూడా అసాధ్యమే ప్రభు. ఎదిరిపోతాననుకున్నావా చిన్ను? ప్రభు, సతతం మనసంతయు మీ కృపకప్పగించి సగతియన మీరకంచు సరసాంచల గుండెల సీమలందు విద్రుతమయ రాగ భావనలు చుండెడి రాజ్యమునేలు చుండెడి అదివా యశోధరాగతిని ఆనన చేసినారే ఇంతయేమియు. చెన్ను ఎంత గట్టివాడు! జీవితంలో ఆలోచించడానికి అవకాశమే ఇవ్వలేదు ఈ రాజమందిరం. అటువంటి నన్ను ఆలోచించావా అని ప్రశ్నిస్తున్నావా? మృత్యురోగ జరాగ్రస్తమై ఆహారహము దుఃఖాగ్నిలో కాలి భస్మమవుతున్న ఈ మానవాళికి తండోపాయం వెతకాలి. మానవ జాతికి ఈ శాపం ఎందుకో తెలుసుకోవాలి. ఈ శాప విముక్తికి మార్గం వెతకాలి. నా ఈ మార్గం కొందరికైనా ముక్తిని ప్రసాదిస్తే చాలు, నా జన్మ చరితార్థమవుతుంది. ఈ మహాయానానికి చెన్ను నీ సహాయం కావాలి. క్షమించండి, నేను అశక్తుడు. నేను నీకు శక్తిని ప్రసాదిస్తాను. ఈ మందిరం నుండి బయటపడడానికి చేయుతని చాలు. తమ పితృదేవుడు ఉద్ధోధనులైన తండ్రులు, ఈ విశాల విశ్వంలో ఎందరూ తండ్రులు లేదు. ఆ తండ్రుల హృదయంలో చిచ్చు లేక అగ్నిగుండాలు ఒకళ్ళ సంగతి నాకెందుకు ప్రభు? నాకు కావలసింది నా ప్రభువుల క్షేమం. నీ ప్రభు భక్తి ప్రశంసనీయుడు. అయితే నగర సందర్శన సమయంలో నువ్వు అన్నావు కదా, సామాన్య ప్రజలు అసామాన్యంగా చితుకుపోతున్నారని, కొత్తల వరదల్లో కొట్టిమిట్టాడుతున్నారని, ఆ మూగజీవుల ఆత్మనాదాలు అర్థం చేసుకుని వాళ్ళను ఉద్ధరించే ఆశ్చర్యపోయానని. అప్పుడే మర్చిపోయావా? లేదు ప్రభు, లేదు. కానీ నాకు తెలుసు, నీకు నీ రాజు కావాలి. లక్ష